హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూప్ గార్డెన్. ఈరోజు మా తోటలో చామగడ్డలు మళ్ళీ ఆలుగడ్డలు రెండు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లోపల ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదండి. పైన వచ్చే కూరగాయలు అయితే మనకి చక్కగా కనిపిస్తాయి, ఓకే హార్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ భూమిలో పెరిగే దుంపలు అయితే మనకు తెలీదు, అది తీసేదా తెలియదు. ఇదిగోండి, ఇప్పుడు పచ్చగా ఉంది, కొంచెం సగమేమో మొక్క ఎండిపోయింది అనమాట. ఆలుగడ్డలు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక పైన ఎండిపోతుంది అంటే కనుక లోపల తయారైపోయినాయి అని. కొంచెం ఫ్లవర్స్ కూడా వస్తాయండి, వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తే ఏంటంటే అక్కడ కింద కాయ తయారైందని అర్థం అనమాట. సో ఫ్లవర్స్ రానంత వరకు అసలు మీకు ఆలుగడ్డలు అసలు దుంపలు తయారవన్నట్టు. సో అందుకని ఫ్లవర్ వచ్చేదాకా ఆలుగడ్డలకి మాత్రం చూసుకోవాలండి. సో చిన్నది వచ్చింది ఒక ఆలుగడ్డ. సో ఆంధ్రాలో అయితే బంగాళాదుంపలు అంటారు, తెలంగాణలో అయితే ఆలుగడ్డలు అంటారు. సో ఇదిగోండి ఇంకోటి వచ్చింది. సో దీనికి ఏంటంటే అండి, ఎప్పుడు కూడా అండి గ్రో బ్యాగ్లో వేయడానికి ట్రై చేయండి మీరు. ఈ దుంప జాతి వాటిని అన్నిటినీ కూడా గ్రో బ్యాగ్లో వేయండి. ఎందుకంటే మీరు ఎంత సాఫ్ట్ సాయిల్ వేసినా కానీ, మీరు దాంట్లో ఇసుక కలిపినా ఏది కలిపినా కానీ ఈ ఉంటాయి చూడండి, ఈ దుంపలన్నీ కూడా చాలా హార్డ్ అయిపోతుందండి. సాయిల్ హార్డ్ అవుతుంది, మీకు హార్వెస్టింగ్కి చాలా కష్టం అవుతుంది అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా గ్రో బ్యాగ్ అనుకోండి, మీరు ఇట్లా అంటే దాన్ని ఉల్టా వేసేస్తే ఏంటంటే మీరు చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ గ్రో బ్యాగ్ని పెట్టుకొని మళ్ళీ మట్టి వేసేసుకోవచ్చు. కానీ వేరేస్ అదే తొట్టెలో పెట్టారనుకోండి, తొట్టె ఉల్టా చేసినప్పుడు మీకు తొట్టె ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా చాలా హార్డ్గా ఉంటాయి అనమాట. సో ఇది అంటే గ్లౌజ్ వేసుకొని తీయొచ్చు కదా అనుకుంటారేమో, ఆ చెయ్యి పెట్టి మట్టిలో మనము తవ్వుతూ మట్టిలో పనిచేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అండి. గ్లౌజెస్ వేసుకునే దానికంటే కూడా నాకు ఇట్లా మట్టిలో చెయ్యి పెట్టి ఆ పనులు చేయడమే ఇష్టము. సో నేను గ్లౌజెస్ మోస్ట్లీ వేసుకోను, ఇట్లా మామూలుగా చేతులతోనే చేస్తాను, మా గ్లౌజులు వేసుకోకూడదు. చూడండి, టొమాటో ప్లాంట్ ఉంది, అందుకని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి భయం వేస్తుంది, అది దానికి ఏమైనా అవుతుందేమో అని. ఇదిగోండి మొత్తానికి వాష్ చేశానండి, ఒక 6 వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు చామగడ్డలు చూద్దాం, చామదుంపలు ఆర్ చామగడ్డలు చూద్దాము. ఇదండి చాలా చోట్ల ఉన్నాయండి, ఇవి ఒక 4-5 చోట్ల ఉన్నాయి చామదుంపలు. సో ఫస్ట్ ఇక్కడైతే చూద్దాము. ఇదైతే చిన్నదే ఉన్నాయి ప్లాంట్స్, దీంట్లో కూడా ఇంకో మొక్క ఉంది, టొమాటో ప్లాంట్ కూడా ఉంది. సో ఎందుకంటే మీరు వేసుకునేటప్పుడు మాత్రం అదొక్కటే వేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే చామగడ్డలు కానీ ఆలుగడ్డలు కానీ దుంప జాతి ఉన్నవన్నీ కూడా ఆ గ్రో బ్యాగ్లో అదొక్కటే ఉంటే ఏంటంటే మీరు హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంకో ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అట్లా చేయండి. ఇంకేం లేదండి, ఇప్పుడు మీరు హార్వెస్ట్ చేస్తారు ఆలుగడ్డలు అయితే మీకు మళ్ళీ మొక్క పెడితే రాదు, కానీ చామగడ్డలు మాత్రం తప్పకుండా మళ్ళీ మొక్క పెట్టారనుకోండి, అదే మొక్క మీకు మళ్ళీ అది పెరిగి మళ్ళీ చామదుంపలు తయారవుతాయి అన్నమాట. సో నేను తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని ఇద్దరిని హర్ట్ చేయకుండా కొంచెం సార్లేమో చామదుంపలు అంటున్నాను, కొన్నిసార్లు చామగడ్డలు అంటున్నాను. సో మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే అట్లా మీరు దానికి అంటే మీరు సంతోషపడతారు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇట్లా మనకి కింద గడ్డలు లేనివి ఉన్నాయి అనుకోండి, వాటిని ఏంటంటే మళ్ళీ మనం ప్లాంట్ చేసేసుకోవాలి. అదిగోండి అట్లానే లోపల పెట్టేసుకుంటే ఏంటంటే అవే కొన్ని రోజులకి కొన్ని నెలల తర్వాత అవే వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం మీకు ఎంత 1.5 month 2 monthsలో మళ్ళీ మీకు చామదుంపలు వచ్చేస్తాయి అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉందండి. సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఆలుగడ్డలకి మాత్రం నేను వినింది ఏంటంటే, మీరు హాఫ్కి కట్ చేసి ఆలుగడ్డలు దానికి కింద అంటే కట్ చేసిన పార్ట్కి సిమెంట్ పూయాలండి. మన మామూలు కన్స్ట్రక్షన్లో దొరికే సిమెంట్ ఉంటుంది చూడండి, దాంట్లో ఒకసారి డిప్ చేసి పెడితే ఏంటంటే ఫంగస్లు అవి రావంట. సో అందుకని ఆలుగడ్డ మీరు ప్లాంట్ చేసేటప్పుడు హాఫ్కి కట్ చేసినట్లయితే ఆ పని చేయండి. నేనైతే ఫుల్ దుంప కొంచెం ఇట్లా వచ్చినవి అంటే మొలకలు వచ్చినట్టుగా ఉంటే అవి పెట్టేసాను అనమాట. ఒక్కటి పెడితే 6-7 వచ్చినాయి. పోన్లేండి, అన్న వచ్చినాయి, నాకు చాలా సంతోషము. ఇదండి ఇదేమో మన ఇది పాట్లో పెట్టా అనమాట. సో ఈ సాయిల్ చూడండి, నేను తవ్వితే మీకే అర్థమవుతుంది ఎంత గట్టిగా ఉంటుందో. చూడండి, దాన్ని తీలేం మనము మొత్తం ఇట్లా తిరిగేసి ఇట్లా వేసామంటే అప్సైడ్ డౌన్ చేసామనుకోండి, అది తప్పకుండా ఇరిగిపోతుంది అది. అందుకనే కొంచెం జాగ్రత్తగా మీరు గ్రో బ్యాగ్లో వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చామదుంపలు ఏంటంటే మీరు ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే దానికి ఎక్కువ వేర్లు లాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట సైడ్స్లో. సో చామదుంపలకి కానీ ఏదైనా అంటే కుళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
మీకు భూమిలో వచ్చే క్యారెట్ కానీ, రాడిష్ కానీ, చామదుంపలు కానీ, ఆలుగడ్డలు కానీ ఏవైనా కానీ మీరు వాటర్ కొంచెం చూసుకొని పోయాలన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ ఇంకోటి ఏంటంటే బయటికి ఇప్పుడు మీకు చామదుంపలు బయటకు వచ్చి కనపడినాయి అనుకోండి, వాటి కొంచెము మట్టితో కప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే సన్న దాని మీద పట్టడం వల్ల అవి గ్రీన్ కలర్లో మారిపోతాయి అన్నమాట చామగడ్డలు. సో అందుకని మీరు నా చెయ్యి కూడా గ్రీన్గా ఉంది చూసారా, నేను గ్రీన్ షేడ్ కింద పెట్టాను అనమాట ఈ డబ్బా. నా చెయ్యి కూడా గ్రీన్ కనిపిస్తుంది. సో ఇది చిన్న డబ్బా అండి, ఎంత చిన్నగా ఉంది చూసారా. దీంట్లో ఎన్ని తీసాను చూసారా మీరు. దీంట్లో కూడా ఒక 4-5 చామదుంపలు వచ్చినాయి అనమాట. అందులో కాస్మోస్ ప్లాంట్ ఉంది, అందుకే జాగ్రత్త తీస్తున్నాను. ఇంత మట్టి ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ చక్కగా నీళ్ళల్లో కడుక్కొని ఆ నీళ్లు ఉంటుంది చూడండి, ఆ నీళ్ళని పడబోయొద్దండి మీరు, పడేసేది. దాంట్లో చాలా మట్టి ఉంటుంది. మనం అంతా సాయిల్, మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి సాయిల్ అనేది చాలా ప్రేషియస్ కాబట్టి మీరు సాయిల్ అట్లా ఆ నీళ్ళని మాత్రం పడేయకండి. ఆ నీళ్ళు చక్కగా మళ్ళీ చెట్లకు పోసేస్తే దాంట్లో ఉన్న మట్టి కూడా వేరే మొక్కలకి వెళ్తుందన్నమాట. సో మనము ఈరోజు చాలానే నేను అనుకోవడం బాగానే హార్వెస్ట్ చేశాను. మొత్తం కడిగి క్లీన్గా చేసి మీకు చూపిస్తాను. సో మొత్తం వాష్ చేసేసానండి. ఇన్ని వచ్చినాయి. ఆలుగడ్డలు అయితే ఒక 7 వచ్చాయి. చిన్నవి 2, పెద్దవి ఒక 4 వచ్చినట్టున్నాయి. 4-5 వచ్చాయి. పెద్దవి 5 వచ్చినాయండి, 2 చిన్నవి వచ్చాయి. కొన్ని వంకాయలు ఇవి వచ్చాయి. సో టేబుల్ మీద మొత్తం ఇంక పెట్టి చూపిస్తున్నాను. కొన్ని గ్రీన్ ఉన్నాయి చూడండి, అవి చాలా ముదిరిపోయి ఉంటాయి అన్నమాట. సో వాటిని చూసుకొని మీరు తొందరగా హార్వెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.